25 నాడు సిద్దిపేట నిరాహార దీక్ష శిబిరానికి జస్టిస్ శ్రీకృష్ణ కమిటీ వచ్చి అందరి అభిప్రాయాలు తీసుకున్నది. అక్కడి నుంచి చిన్నగుండెవెల్లికి పోయింది. చిన్నగుండెవెల్లిలో మా శంకరక్క, మా చాలా మంది నాయకులు అద్భుతంగా ఎందుకు తెలంగాణ కావాలో బల్ల గుద్ది ఆనాడు జస్టిస్ శ్రీకృష్ణ కమిటీకి చెప్పిండ్రు మా చిన్నగుండెవెల్లి ప్రజలు. అరే ఆ చిన్నగుండెవెల్లే కాదు, చాలా ఊర్లు చిన్నగుండెవెల్లి నుంచి సిద్దిపేట ఆర్డీఓ ఆఫీస్కు వేల మంది మార్చ్ ఫాస్ట్ మా తెలంగాణ మాకు కావాలని పాదయాత్రలు చేసిండ్రు, ధర్నాలు చేసిండ్రు. ఎన్నో గొప్ప గొప్ప త్యాగాలు, పోరాటాల ఫలితం ఇవాళ తెలంగాణ. దీక్షలు మన వంతు, ఇవాళ కుట్రలు కాంగ్రెస్ వంతు, కక్షలు. ఇవాళ ఉద్యమాలు మన వంతు, ఉత్తుత్త హామీలు కాంగ్రెస్ వంతు. మిలియన్ మార్చ్ మన వంతు, మిలియన్ల కొద్ది డబ్బులు ఢిల్లీకి మూటలు కట్టుడు కాంగ్రెస్ వంతు అయిపోయింది. రేవంత్ రెడ్డి కూడా ఇలా మాట్లాడుతుండు. అయ్యా రేవంత్ రెడ్డి, అసలు తెలంగాణ ఉద్యమంలో నీ మీద ఒక్క కేసు ఉన్నదా? ఒక్క కేసు? మా మీద వందల కొద్ది కేసులున్నాయి, 370 కేసులున్నాయి నా మీద. నీ మీద ఒక్క కేసు ఉన్నదా? నువ్వు ఒక్కనాడన్న తెలంగాణ కోసం రాజీనామా చేసినావా రేవంత్ రెడ్డి? రైలు రోకో చేసినావా నీ ముఖానికి? నువ్వు కూడా ఇవాళ తెలంగాణ ఏదో అడ్డిమారి గుడ్డి దెబ్బలో ముఖ్యమంత్రి అయినావు. నువ్వు కూడా మాట్లాడతావు తెలంగాణ గురించి. ఆనాడు తెలంగాణ ఉద్యమకారుల మీద ఇదే కరీంనగర్కు పోతూ తుపాకీ పట్టుకొని బయలుదేరిన రైఫిల్ రెడ్డివి నువ్వు. తెలంగాణ ఉద్యమ చరిత్ర రాస్తే కేసీఆర్ త్యాగాల గురించి రాస్తారు, రేవంత్ రెడ్డి ద్రోహం గురించి రాయాల్సి వస్తుంది. నీదొక బ్లాక్ పేజ్. తెలంగాణ ఉద్యమ ద్రోహివి నువ్వు. మేమందరం రాజీనామాలు చేస్తే జిరాక్స్ కాగితాలు ఇచ్చి ముఖం చాటు వేసిన ద్రోహి రేవంత్ రెడ్డి. ఇవాళ ఆయనకు ఇవాళ తెలంగాణ ఉద్యమంకు ద్రోహం చేసిన ఆయన కోదండరామరెడ్డికి ముద్దయిపోయిండు. ఉద్యమాలు చేసిన మేము చేదైపోయినాం, ఉద్యమ ద్రోహి రేవంత్ రెడ్డి కోదండరాంకు ముద్దయిపోయిండు. ఏనడన్నా ఉద్యమం చేస్తేవా, జై తెలంగాణ అంటివా, అమరుల పాడెమోస్తీవా, రాజీనామా చేస్తేవా? ఏనాడు నువ్వు ఉద్యమంలో పాల్గొన్నావు? ఇలా ఇంకా బాధ కలుగుతా ఉంది నాకు నిజంగా. ఢిల్లీలో కేసీఆర్ గారేమో తెలంగాణ సాధించిండు. తెలంగాణ సాధించడమే కాదు, తెలంగాణ ఉద్యమం ఎందుకోసం జరిగింది జయశంకర్ సార్ చెప్పేవాడు. నీళ్లు, నిధులు, నియామకాలు. తెలంగాణ పోరాటమే నీళ్ల కోసం, నిధుల కోసం, నియామకాల కోసం. ఆనాడు కేసీఆర్ తెలంగాణ సాధించిండు. సాధించడమే కాదు, నియామకాల్లో పక్కా 95% ఉద్యోగాలు తెలంగాణ బిడ్డలకే దక్కేటట్టు రాష్ట్రపతి ఉత్తర్వులను సవరింపజేసిండు కేసీఆర్. మన నిధులు మనకే దక్కేటట్టు చేసి తెలంగాణ